హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. అభ్యుదయ కవితా పితామహుడు, కవిశేఖరుడు, గొప్ప ద్రష్ట మన గురజాడ అప్పారావు గారు. తాతల కాలంలోనే అప్పటి కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చి తండ్రి విజయనగర సంస్థానంలో వివిధ హోదాల్లో పనిచేయడంతో అప్పారావు గారు విజయనగర వాసి అయ్యారు. కౌసల్యమ్మ, వెంకట రామదాసులకు 1862 సెప్టెంబర్ 21న మినీ కోనసీమ అని పిలువబడ్డ విశాఖ జిల్లా ఎస్రాయవరంలో మేనమామల ఇంట్లో జన్మించారు. చీపురుపల్లిలో 10వ ఏడు వరకు చదువుకున్నారు. తర్వాత వారాలు చేసుకుంటూ చదువుకుంటున్న గురజాడకి ఎంఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ చంద్రశేఖర శాస్త్రి గారు సహాయం చేశారు. మెట్రికులేషన్, ఎఫ్ఏ చేసి ఎంఆర్ హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా చేశారు. బిఏలో ఈయన సహోధ్యాయి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. 1885లో అప్పల నరసమ్మ గారిని వివాహం చేసుకున్నారు. 2 కుమార్తెలు, 1 కుమారుడు కలిగారు. విజయనగర సంస్థానాధీశుడు పూసపాటి గజపతి రాజులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొదట్లో ఇంగ్లీష్లో పద్యాలు రాశారు. అయితే కలకత్తాలోని రీస్ అండ్ రాయిట్ ప్రచురణకర్త శంభుచంద్ర ముఖర్జీ సలహాతో తెలుగులో రచనలు చేయడం ప్రారంభించారు. ఇండియన్ లీజర్ అవర్ ఎడిటర్ గుండుకుర్తి వెంకటరమణయ్య కూడా తెలుగులో రచనలు చేయమని ప్రోత్సహించారట. 1891లో విజయనగర సంస్థానంలో శాసన పరిశోధకునిగా, 1884లోనే ఎంఆర్ కాలేజీలో టీచర్గా, 1886లో డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో హెడ్ క్లర్క్గా, 1887లో ఎంఆర్ కాలేజీలో లెక్చరర్గా, 1911లో మద్రాస్ విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా పనిచేశారు. గురజాడ రచనలన్నీ అపురూపమైనవే. వాటిలో అజరామర కీర్తి తెచ్చిపెట్టినది కన్యాశుల్కం 1890లోనే రాయడం జరిగింది. కన్నడం, ఫ్రెంచ్, రష్యన్, ఇంగ్లీష్, తమిళం, హిందీ భాషల్లోకి అనువదింపబడింది. 1892లో తొలి ప్రదర్శన ఇచ్చారట. అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే 100 సంవత్సరాలు దాటిపోయినా కన్యాశుల్కంలో పాత్రలు, సంభాషణలు మన చుట్టూ తిరుగుతున్నట్టే ఉంటుందంటే అతిశయం కాదు. 1910లో రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధికెక్కడమే కాకుండా నేటికి ఆచరించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది. భావి కవులకి మ్యాగ్నా కార్టా లాంటిదని శ్రీశ్రీచే ప్రశంసలు అందింది. 1915 నవంబర్ 30న అప్పారావు గారు మరణించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నట్లు 1915 తర్వాతనే గురజాడ జీవించడం ప్రారంభించారు. ఎల్లలోకములొక్క ఇల్లై, వర్గభేదములు ఎల్లకల్లై, నేల నెరగని ప్రేమబంధము వేడుకలు కురియా, మతములన్నీ మాసిపోవును, జ్ఞానమొక్కటే నిలిచి వెలుగునంటూ అంతర్జాతీయ తత్వం, వసుదైక కుటుంబ భావన ప్రకటించారు. ఆధునిక మహిళలు చరిత్రను తిరిగి రచిస్తారని గురజాడవారన్న మాట ఎంత సత్యమో నేటి మహిళామణుల ప్రగతి చూస్తే తెలుస్తుంది. ఒకరి మేలు తన మేలనంచే నేర్పరికి మేలు కొల్లలోయ్, సొంత లాభం కొంత మానుగు పొరుగువాడికి తోడుపడబోయ్ అంటూ పొరుగువాని శ్రేయస్సు కాంక్షించాలని సందేశం ఇచ్చారు. మందగించక ముందు అడిగే, వెనకబడితే వెనకేనోయ్. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు కొందరికి భయం, వాటిని తప్పించుకుని తిరిగినంత మాత్రాన అవి తొలగిపోవు. కష్టాలను ధైర్యంతో ఎదుర్కొన్నప్పుడు ఆనందం కలుగుతుందంటూ యువతకి దిశానిర్దేశం చేశారు. అన్నదమ్ముల వలన జాతులు మతములన్నీ మెలగవలనోయ్, మతం వేరైతేనేమోయ్ మనసులొకటై మనుషులుంటే అని సౌభ్రాతృత్వ భావాన్ని ప్రోత్సహించారు. దేవుడెక్కడో దాగినంటో కొండ కోనలు వెతుకులాడే వేళ కన్ను తెరిచిన కనబడ్డో మనిషి మాత్రుడు ఎందులేడో అంటూ ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మ ఉన్నాడని చెప్పారు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఈశ్వరోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడినోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ దేశభక్తిని ప్రబోధిస్తూ దేశ ప్రగతికి మనుషులు ఎలా ఉండాలో చెప్పిన మహాదార్శనికుడు గురజాడ. నా ఆచరణ నా ఆదర్శాల కంటే ఎప్పుడూ ఓ అడుగు ముందుకే అని చెప్పిన గురజాడ నవయుగ వైతాళికుడు. ఆయన రచనలన్నీ ఆయన ఆదర్శాలను తెలియచేస్తాయి. ఎంత చెప్పినా తరగని నిధి లాంటి గురజాడ గురించి ఏవో కొన్ని విషయాలు తెలుసుకోవడం ఆయన వర్ధంతికి మనం అందజేసే నివాళి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.